కర్ణాటకలో నేహా హత్య సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె ఆమె హత్యకు గురయ్యింది. అక్కడ చంపినటువంటి వ్యక్తి ఫయాజ్ వచ్చేటప్పటికి మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కావడంతో ఇది లవ్ జిహాద్ అంటాం. లవ్ జిహాద్ అంటే ఇద్దరు ప్రేమించుకున్నాక హత్య చేయడం, పెళ్లి చేసుకున్నాక. కానీ ఇక్కడ అలా జరగలేదు. వెంట పడటాన్ని లవ్ జిహాద్ అని ఎట్లా అంటారని కొంతమంది, అసలు ముందు ఒక ఆడపిల్లని హత్య చేశారు కదని మరికొంతమంది, ఇక్కడ వాళ్ళ తండ్రే ఇది లవ్ జిహాద్ అని ఆరోపించడం, ఇదంతా నడిచింది. ఇప్పటికే ఆ చంపినటువంటి వాడి తల్లి వచ్చేటప్పటికి అమ్మాయే మా వాడిని వెంటపడింది, అన్యాయంగా మావాడు ఇదవుదాం అనుకున్నాడు, ఐఏఎస్ అవుదాం అనుకున్న కలగన్నాడు, కానీ ఈ అమ్మాయి కారణంగా అతను చదువు మధ్యలోనే డిగ్రీలోనే చెడగొట్టుకున్నాడు, అమ్మాయి పీజీ చదువుతోంది, తర్వాత మోసం చేసింది అని వాళ్ళ అమ్మ చెప్తుంటే, ఇప్పుడు వాళ్ళ సిఐడి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొత్తగా వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఫయాజ్కి సంబంధించినటువంటి చెల్లెలు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఏమని అంటే, నేహా తన ఫోటోలు కావాలని చెప్పి ఇచ్చింది మన్నయ్యకి, అందువల్ల జరిగిందంటూ నేహా ఫోటోలను కొన్నింటిని తీసుకొచ్చి సబ్మిట్ చేసింది. అది వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంది, అది డిస్టర్బ్ అయింది, మర్డర్ జరిగిన మాట వాస్తవం. కానీ మన్నయ్యని ప్రేమించి మోసం చేసిందంటూ ఈ అమ్మాయి సిఐడి ముందు కంప్లైంట్ ఇచ్చింది. దాన్నే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.